హాయ్ ఎవ్రీవన్. సో మనం లాస్ట్ వీడియోలో ఆల్రెడీ గ్రాఫ్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి అనేది చూసాం. అంటే దాని యొక్క ఇంట్రడక్షన్ అనేది ఆల్రెడీ చూసాం. సో గ్రాఫ్ అనేది నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని, ఇంకా నోట్స్ ఎడ్జెస్కి ఉంటాయని, నోట్స్ అంటే నథింగ్ బట్ ఇవని, ఎడ్జెస్ అంటే వాటి మధ్య కనెక్షన్ ఉండదు కదా, ఆ లైన్ని ఎడ్జెస్ అంటారని, ఇంకా ట్రీకి గ్రాఫ్కి డిఫరెన్స్ చూసాము. ఆ తర్వాత దానిలో అంటే గ్రాఫ్ని ఎలా డిఫైన్ చేస్తారు అనేది చూసాం. సో ఈ వీడియోలో మనం ఎగ్జాంపుల్స్ అంటే మన రియల్ టైంలో మనం ఎక్కడెక్కడ ఈ గ్రాఫ్ డేటా స్ట్రక్చర్స్ అనేవి యూజ్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి గూగుల్ మ్యాప్స్ అండ్ జీపీఎస్. సో మనం ప్రతిరోజు గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తాం కదా. సో ఇప్పుడు మనం ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలన్నా, ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి వెళ్ళాలన్నా, ఎలా అయినా మనం గూగుల్ మ్యాప్స్ అనేవి ఈ కాలంలో ఈ టైంలో చాలా యూజ్ చేస్తున్నాం. సో అదేంటి, ప్రతిసారి మనం అడిగినప్పుడు 3 రూట్లు ఉంటే 3 రూట్లలో ఏదైతే తక్కువ డిస్టెన్స్ రూట్ ఉంటుందో అదే చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో. సో కావాలంటే మనం ఎక్కువది కూడా పెట్టుకోవచ్చు, కానీ అది ఆప్షన్ మాత్రం ఫస్ట్ హైలైట్ చేసేది మాత్రం గూగుల్ మ్యాప్స్లో తక్కువ డిస్టెన్స్ ఉన్నది. సో మనం రియల్ టైంలో బాగా యూజ్ చేస్తాం కదా. సో ఆ గూగుల్ మ్యాప్స్ ఆర్ జీపీఎస్ ఆర్ మన ఫోన్లో మ్యాప్స్ అనే ఐకాన్ ఉంటుంది కదా, అదే అప్లికేషన్ ఉంటుంది కదా, యాప్. సో దానిలో గ్రాఫ్ డేటా స్ట్రక్చర్ అనేది యూజ్ చేస్తారనమాట. సో ఈ గ్రాఫ్ డేటా స్ట్రక్చర్ యూజ్ చేసే బ్యాక్ ఎండ్లో మనకి ఒక సోర్స్ నుంచి డెస్టినేషన్కి రూట్ అనేది తక్కువ డిస్టెన్స్లో ఎలా వెళ్ళాలనేది ఇది చూపిస్తుంది. సో ఇది ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసరికి ఫేస్బుక్ అండ్ లింక్డ్ఇన్. సో ఫేస్బుక్ అండ్ లింక్డ్ఇన్ అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యూజ్ చేస్తున్నాం కదా. సో ఫేస్బుక్ అండ్ లింక్డ్ఇన్లో ఎలా అవుతుంది, సో ఫేస్బుక్ ఆర్ లింక్డ్ఇన్లో ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను. సో నేను ఒక ఎక్స్ అనే వాళ్ళకి వై అనే వాళ్ళని ఫాలో అవుతున్నా, ఎక్స్కి వైని ఫాలో అవుతున్నా. సో అప్పుడు వీళ్ళిద్దరూ జెడ్ అనే వాళ్ళని ఫాలో అవుతున్నారు. నేను ఫాలో అవ్వట్లేదు డైరెక్ట్గా జెడ్ అనే వాళ్ళు, కానీ వీళ్ళు ఫాలో అవుతున్నారు. నేను ఎవరిని ఫాలో అవుతున్నానంటే ఎక్స్ అనే పర్సన్ని, వై అనే పర్సన్ని ఫాలో అవుతున్నా. సో ఎక్స్ అనే పర్సన్ జెడ్కి ఫాలో అవుతున్నాడు, వై అనే పర్సన్ జెడ్ని ఫాలో అవుతున్నాడు. అప్పుడు నాకు సజెషన్ వచ్చింది కదా, జెడ్ అనేవాడు మీ ఫ్రెండా అని చెప్పి అలా వస్తాయి కదా. సో ఫేస్బుక్లో అయినా, లింక్డ్ఇన్లో అయినా, ఇన్స్టాగ్రామ్లో అయినా, ఎక్కడైనా ఇలా వస్తున్నాయి కదా. సో ఇలా చూపించడం, ఇలా ఈ జెడ్ అనేది నాకు సజెషన్స్లో ఇవ్వడం, రికమెండ్ చేయడం కూడా ఈ దాని వెనకాల ఈ గ్రాఫ్ డేటా స్ట్రక్చర్ అనేది యూజ్ చేస్తారు. సో ఈ గ్రాఫ్ ద్వారానే మనకి ఆ సజెషన్స్ అనేవి వస్తాయి అనమాట. ఫ్రెండ్స్ రిక్వెస్ట్ ఆర్ సజెషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో దానికి కూడా గ్రాఫ్ డేటా స్ట్రక్చర్ అనేది యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ కామర్స్ వెబ్సైట్స్ చూసుకున్నాం అనుకోండి, అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటివి చూసుకున్నాం అనుకోండి. సో అక్కడ కూడా అంతే. ఇప్పుడు ఒక పర్సన్ మనం ఒక షర్ట్ కొనుక్కుందాం అనుకున్నాం. షర్ట్ కొనుక్కుంటే కింద సజెషన్స్ చూపిస్తారు, ఏమని, ఈ షర్ట్ కొన్న వాళ్ళు ఈ ప్యాంట్ కూడా కొన్నారు. ఆరెంజ్ ఈ ఈ ఫర్ సపోజ్ మొబైల్ ఫోన్ కొంటున్నాం అనుకోండి. మొబైల్ ఫోన్ కొంటామని చూస్తున్నప్పుడు కింద సజెషన్స్లో ఏమొస్తాయి, దాని యొక్క స్క్రీన్ గార్డ్ అని, పౌచ్ అని, ఇవన్నీ సజెషన్స్లో వస్తాయి కదా. సో ఇలా ప్లస్ అని పెట్టి చూపిస్తూ ఉంటారు. సో ఇది కూడా కొన్నారు, ఇంతకే వస్తుందంటే ఇంత ప్రైస్కి ఇది వచ్చేసిద్ది అనుకుంటే ఇలా చూపిస్తున్నారు కదా సజెషన్స్. సో దీని వెనకాల కూడా ఈ గ్రాఫ్ డేటా స్ట్రక్చర్ అనేది యూజ్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసాం కదా. సో ఇప్పుడు మనం గ్రాఫ్ లాగా ఏమంటారు, ఒక గ్రాఫ్ లాగా గీసి ప్రతి ఎగ్జాంపుల్కి ఒక ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్గా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి గూగుల్ మ్యాప్స్ అని చెప్పాను కదా ఫస్ట్ ఎగ్జాంపుల్. సో దానికి అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఆల్బర్ట్స్ హౌస్ దగ్గర ఉన్నాను అనమాట. సో నేను ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి. ఆల్బర్ట్స్ హౌస్ దగ్గర ఉన్నాను, నేను స్కూల్కి వెళ్ళాలి. సో ఎలా వెళ్ళొచ్చు స్కూల్కి, వన్ వే వచ్చేసరికి ఆల్బర్ట్స్ హౌస్ నుంచి సెల్లీస్ హౌస్ ఆ రోడ్లో స్కూల్కి ఇలా చేరుకోవచ్చు. లేదా ఆల్బర్ట్స్ హౌస్ నుంచి డైరెక్ట్ లైబ్రరీ ఉన్న రోడ్లోకి వెళ్ళి లైబ్రరీ నుంచి ఇట్లా వెళ్ళొచ్చు. ఇంకా వెళ్ళాలంటే చాలా రూట్స్ ఉంటాయి. ఆల్బర్ట్స్ హౌస్ నుంచి హాస్పిటల్కి వెళ్ళి, హాస్పిటల్ నుంచి బ్యాంక్కి వెళ్ళి, బ్యాంక్ రూట్లోకి వెళ్ళి మెడికల్ స్టోర్లోకి వెళ్ళి, ఇట్లా సెల్లీస్ హౌస్కి వెళ్ళి మళ్ళీ ఇట్లా స్కూల్కైనా వెళ్ళొచ్చు. లేదా ఇలా వచ్చి
వెడ్డింగ్ హాల్ నుంచి లేదు కాబట్టి సో ఇటు వెళ్ళలేము. సో ఇలా అయినా వెళ్ళొచ్చు. సో ఇన్ని రూట్స్ ఉంటాయి. సో దీనిలో ఏదైతే బెస్ట్ వే ఉంటుందో, అంటే ఏదైతే తక్కువ డిస్టెన్స్ ఉంటుందో అది మనకి చూపిస్తుంది. సో నేను జస్ట్ ఇక్కడ ఎలా చూసుకోవచ్చు అంటే, సో ఇవన్నీ ఉన్నాయి కదా బిల్డింగ్స్ అన్ని, ఇవన్నీ బిల్డింగ్స్ అనుకోండి. సో ఈ హాస్పిటల్ అయినా, ఈ హౌస్ అయినా, లైబ్రరీ అయినా, ఇవన్నీ బిల్డింగ్స్ అనుకుంటే, సో ఈ బిల్డింగ్స్ అనేది గ్రాఫ్ డేటా స్ట్రక్చర్స్ లో నోట్స్ అవుతాయి అనమాట. నోట్స్. అదే ఈ రోడ్డు ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళే రోడ్డు, ఇక్కడ ఈ రోడ్డు, ఈ రోడ్డు, ఈ రోడ్డు, సో ఇవన్నీ ఎడ్జెస్ అంటారు. సో ఇలా మనకి గూగుల్ మ్యాప్స్ లో గ్రాఫ్ డేటా స్ట్రక్చర్స్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూసాం, నెక్స్ట్ ఫేస్బుక్ అండ్ లింక్డ్ఇన్ ఆర్ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ అలా చూసాం కదా. సో ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్. సో నేను ఇక్కడ మీ ఉన్నా. సో నేను ఎవరెవరిని ఫాలో అవుతున్నానంటే అలెక్స్ని, యామీని, కియారాని, జెన్నీని ఫాలో అవుతున్నా. నేను ఫాలో అవుతుంది వీళ్ళ నలుగురిని. 1 2 3 4. నెక్స్ట్ ఈ జెన్నీ వచ్చేసరికి, జెన్నీ ఓన్ లిస్ట్, అంటే జెన్నీకి ఫ్రెండ్స్ ఉంటారు కదా, నేను ఒక్కదానే ఫ్రెండ్ అవ్వను, జెన్నీకి ఇంకొకరు ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళల్లో ఎవరు? రియా, సియా, శామ్. సో ఈ ముగ్గురు జెన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. సో నెక్స్ట్ కియారా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు? శామ్ అనమాట. శామ్ అనేది ఉంది. సో ఇక్కడ ఈ గూగుల్ మ్యాప్స్ ఇక్కడ ఎలా యూజ్ అవుతుంది అంటే, సో ఇవన్నీ నోట్స్ అనుకుంటే, సో ఇక్కడ ఏంటి, జెన్నీ కూడా శామ్ని ఫాలో అవుతున్నాడు, కియారా కూడా శామ్ని ఫాలో అవుతుంది. కాబట్టి నాకు సజెషన్ ఏం చూపిస్తుంది? శామ్ది నాకేమన్నా ఫ్రెండ్, కామన్ ఫ్రెండ్స్ కదా వీళ్ళు, ఈ జెన్నీకి ఫ్రెండే, ఈ కియారాకి ఈమె ఫ్రెండ్. సో నాకేమన్నా ఫ్రెండ్ అవుతాడేమో అని చెప్పి ఏం చేసిద్ది, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, లింక్డ్ఇన్లో సజెషన్స్ చూపిస్తుంది శామ్ని ఫాలో అవుతారా అని. సో ఇలాంటి టైంలో కూడా ఈ గ్రాఫ్ డేటా స్ట్రక్చర్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇక్కడ అర్థమైంది కదా. సో ఈ ఎలెక్స్, ఇవన్నీ పేర్లు ఉన్నాయి కదా, సో ఇవన్నీ నోట్స్ కింద. తర్వాత ఈ ఫాలో అవుతున్నారు కదా ఈ లైన్స్ అన్ని, ఇవి ఎడ్జెస్ అనమాట. సో ఇది ఈ విధంగా కూడా, ఇది ఒక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డీటెయిల్డ్ ఎగ్జాంపుల్ అనుకోండి ఇంకా. సో ఇది గ్రాఫ్ డేటా స్ట్రక్చర్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి. సో నేను కొనేటప్పుడు ఈ ప్యాంట్తో పాటు ఈ షర్ట్ కొన్నా అనమాట. చూసారా ఇలా అయినాయి. ఈ ప్యాంటు కొన్నా, ఈ షర్ట్ కొన్నా. శామ్ అనే వాళ్ళు కూడా ఈ ప్యాంటు కొన్నారు, ఈ షర్టే కొన్నారు. సో ఇప్పుడు కొత్తగా రియా అనే పర్సన్ ప్యాంటు కొందాం అనుకుంది. ఓన్లీ ప్యాంటు కొందాం అనుకుంటే ఈ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ ఆర్ ఎనీ ఈ కామర్స్ వెబ్సైట్ వాళ్ళు ఏం సజెషన్ చూపిస్తారు ఆర్ రికమెండ్ చేస్తారంటే, ఇప్పుడు నేను ప్యాంటు, ఈ షర్ట్, శామ్ ఈ ప్యాంటు, ఈ షర్టే కొన్నది కాబట్టి ఈ రియాకు కూడా నచ్చుతుందేమో అని చెప్పి ఈ షర్ట్ అనేది రికమెండ్ చేస్తుంది. అవును కదా. సో చేస్తుంది కదా, మనం ఆల్రెడీ చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఆన్లైన్లో మనకి ఆర్డర్స్ పెట్టుకునేటప్పుడు కింద ఇది కూడా బై చేశారు వీళ్ళు అనుకుంటా చూపిస్తుంది సజెషన్. సో అదే దీనిలో కూడా, సో ఇలా ఎలా సజెషన్ చూపిస్తుంది అంటే, ఇది కూడా బ్యాక్ ఎండ్లో గ్రాఫ్ డేటా స్ట్రక్చర్ అనేది యూజ్ చేసుకుంటుంది. సో ఇలా ఇన్ని చోట్ల ఈ గ్రాఫ్ డేటా స్ట్రక్చర్స్ అనేది యూజ్ చేస్తున్నారు. అంటే గ్రాఫ్ డేటా స్ట్రక్చర్స్ ఎంత ఇంపార్టెంటో మీకు అర్థం కావాలి ఇంకా. సో ఇది గ్రాఫ్ డేటా స్ట్రక్చర్ యొక్క ఎగ్జాంపుల్స్ అనమాట. సో నెక్స్ట్ వీడియోస్ నుంచి మనం టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ అనేది చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.